ఈ అన్యాయాన్ని సవరించడానికి 610 జీవో తీసుకొస్తాడు ఆయన. ఆ 610 జీవోతో నన్న అన్యాయం సవరణ జరుగుతుందా అంటే అప్పుడు కూడా అన్యాయం సవరించబడదు. దాని తదనంతరం తెలంగాణ ఉద్యమానికి రూపకల్పన జరుగుతుంది. జనసభ లాంటి వాళ్ళు, మేధావులు అందరూ కూడా ఈ అడుక్కునుడు, ఈ ఉద్యోగాలు ఇవన్నీ కాదు, మన రాష్ట్రం మనకు వస్తేనే మన పిల్లలకు న్యాయం జరుగుతుందని చెప్పి అందరం కూడా ఉద్యమ బాట పడతాం. ఉద్యమ బాట పట్టి 2014లో రాష్ట్రం సాధించుకున్నాం. 2014లో రాష్ట్రం సాధించుకుంటే ఇప్పటి వరకు ఈ 12 ఏళ్లలో కూడా మళ్ళీ తెలంగాణ వారికి అడుగడుగున అన్యాయమే జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రం వచ్చిన 10 ఏళ్లలో ఉద్యోగాలు ఇచ్చినటువంటి వాటిలలో కొన్ని సంవత్సరాలు అంటే రాష్ట్రపతి ఉత్తర్వుల్లో 95% వచ్చేంత వరకు కూడా రిక్రూట్మెంట్ కొంచెం తేడాగానే జరిగింది. 95% అని చెప్పి వాస్తవానికి ఆనాడు ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు పట్టుబట్టి 95% అని తీసుకొని వచ్చిరు, సాధించారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఆ వచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్లోనే ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఉంది అని చెప్పి ఇవాళ ఈ తీర్పు వచ్చింది. ఇప్పుడు ఈ 95% మన వాళ్ళకు ఉండాలని మనం అడిగితే 5% వేరే వాళ్ళకి ఇవ్వమని కాదు కదా. 95% మన వాళ్ళు పోగా ఇంకా కూడా చాలామంది రాసిన వాళ్ళు ఉంటారు. మన వాళ్ళు ఎవరైతే మిగిలిపోయిన వాళ్ళు ఉంటారో మెరిట్ కోటాలను ఇంకోటి తెలంగాణ వాళ్ళకే అవకాశం ఇవ్వచ్చు. కానీ ఆ 5%ని ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటే ఏదో ఖచ్చితంగా నాన్ లోకల్ వాళ్ళతోనే ఫిల్ చేయాలి అన్నట్టుగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంది అంటే గ్రూప్ 1ని అందరం కూడా వ్యతిరేకించినాం. రాష్ట్రం వచ్చిన 12 ఏళ్లలో ఒకటే ఒక గ్రూప్ 1 వేసారు, 563 మందిని వేసారు. అందులో ఏంది ఈ 5% ఏదైతే అడిషనల్ మెరిట్ కోటా ఉంటుందో అదేదో నాన్ లోకల్ కోటా అన్నట్టు వాస్తవానికి అందులో ఇద్దరికే రావాలి బయట వాళ్ళకు ఉద్యోగాలు, కానీ 9 మందికి ఇచ్చారు. ఆ 9 మందికి ఇవ్వడం కూడా ఇక్కడి ప్రాంతంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు రావాల్సిన ఉద్యోగాలన్నీ కూడా కంప్లీట్గా బయట రాష్ట్రం వాళ్ళని తీసుకొచ్చి బీసీడీ సర్టిఫికెట్ ఇచ్చి ఓసీలలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్స్ ఇచ్చి డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అంటే విత్ ప్రూఫ్ మాట్లాడుతున్నాను నేను, ఏది కూడా తప్పు మాట్లాడట్లేదు, ఏది కూడా మనము పేపర్లో లేనిది మాట్లాడతలేదు. ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం 563 గ్రూప్ 1లలో నిజానికి చూసుకున్నట్టయితే 200 మంది బీహార్ నుండి గుజరాత్ నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి చదువుకున్న పిల్లలు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళన్నింటినీ కూడా ఎంక్వైరీ చేసుకోవాలి ఏం జరిగింది ఎగ్జాక్ట్గాని. అంటే ఇక్కడ ఒక చిన్న రాజ్యాంగపరమైనటువంటి రక్షణ ఉంటుంది ఏ రాష్ట్రంకైనా. ఇవాళ మన రాష్ట్రంలో ఎస్టీలు ఉన్నారు, అదే పక్క రాష్ట్రంలో ఉండే ఎస్టీ బిల్ అని ఒక జాతి ఉంటుంది. ఎస్టీ బిల్స్ వచ్చి ఇక్కడ ఉద్యోగం రాద్దామంటే వాళ్ళు ఇక్కడ ఓసీలు అవుతారు, ఎస్టీలు గారు. ఏది మన స్టేట్ పోస్టులకు. నేషనల్ పోస్ట్కి ఏమవుతుంది వాళ్ళకు ఎస్టీ వర్తిస్తుంది, కానీ స్టేట్ పోస్టులకు మాత్రం వాళ్ళు ఓసీలు అవుతారు. కానీ గ్రూప్ 1లో డైరెక్ట్గా చేసినటువంటి ఇబ్బంది ఏంటంటే అక్కడ ఆంధ్రాలోనూ రాయలసీమలోనూ ఉన్నటువంటి ఓసీ ఈడబ్ల్యూఎస్ని ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చిర్రు రిజర్వేషన్. అట్లా ఇవ్వడానికి ఉండదు. అక్కడ బీసీడీ ఉంటే ఇక్కడ ఓసీ కావాలి, కానీ వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ బీసీడీలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంటే ఓవరాల్గా పక్క రాష్ట్రం వాళ్ళు ఇద్దరికి ఇవ్వాల్సింది 7 మందికి ఇచ్చారు, 9 మందికి అదనంగా ఇచ్చారు. అంటే ఈ అన్యాయం జరుగుతుంది అని పదే చెప్తున్నా కూడా కోర్టులలో పెద్ద లాయర్లను పెట్టుకొని ప్రభుత్వం మొత్తం యువత మీద కూడా దౌర్జన్యం చేస్తూ ఉన్నది. పాపం గ్రూప్ 1 మిత్రులు కొట్లాడినరు, సుప్రీంకోర్టు దాకా పోయినరు, కానీ ప్రభుత్వం కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చే పెద్ద లాయర్ల ముందు వరుసపెట్టి కనీసం బెంచ్ మీదకి కూడా కేసులు రాకుండా చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. ఇలా 600 సంవత్సరాల చరిత్ర ఎందుకు చెప్పుకుంటున్నామంటే 600 ఏళ్ల నుంచి కూడా దుఃఖం అనుభవిస్తూనే ఉన్నాం. దీనికి ఎక్కడో దగ్గర ఎండింగ్ ఉండాలి, దీనికి చరమ గీతం రావాలి. ఎట్లా వస్తుంది మరి? అది ఏం జరుగుతుంది? 1వ తరగతి నుంచి 7వ తరగతి చదువుకున్న వాళ్ళు కనీసం 4 ఏళ్ళు ఇక్కడ ఉండరానే. అదే అమెరికా అనుకో 6 నెలలకోసారి పోయిరారా గ్రీన్ కార్డు కోసం, సిటిజన్షిప్ కోసం. అంటే ఇక్కడ ఓన్లీ ఇంజనీరింగ్ చేసినటువంటి పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. అది వాస్తవానికి అన్యాయం. ఇప్పుడు మన తెలంగాణ పిల్లలు కూడా ఆంధ్రాలో ఇంజనీరింగ్ చేసిరు అనుకోండి, చేస్తే అక్కడ ఉద్యోగం ఏంటి ఇస్తారా? ఇయ్యరు కదా, నాన్ లోకల్ అంటారు కదా. మరి అక్కడ పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకున్నప్పుడు, వేరే మహారాష్ట్ర పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకున్నప్పుడు, వేరే వాళ్ళు వచ్చి చదువుకున్నప్పుడు ఎందుకు ఇవ్వాలి ఇక్కడ? డెఫినెట్గా తప్పు. ఇంకొక ప్రాబ్లం కూడా ఉన్నది. సపోజ్ ఇప్పుడు మన పిల్లలు ఎక్కడన్నా మనం ఉద్యోగరీత్యా బయట ఉండి 1 to 7 బయట రాష్ట్రాల్లో చదివితే మన పిల్లలు కూడా ఇక్కడ నాన్ లోకల్ అనే పరిస్థితి వచ్చింది. అంటే తెలంగాణలో పుట్టినోడు కూడా బయట రాష్ట్రంలో 1 నుంచి 7వ తరగతి బయట చదివితే నాన్ లోకల్ ఉన్నప్పుడు మరి వేరే రాష్ట్రంలో పుట్టినటువంటి వాళ్ళు 1 to 7 బయట చదివిన వాళ్ళు ఇక్కడ లోకల్ ఎట్లయితారని ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. ఎవరైతే జడ్జి గారు ఈ ఆర్డర్ ఇచ్చిండ్రో వారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్పిరిట్ని అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలి, ఇక్కడ జరిగినటువంటి త్యాగాలను ప్రాణత్యాగాలను అర్థం చేసుకోవాలి, ఇక్కడ ప్రజలు పడ్డటువంటి దుఃఖాన్ని ఆవేదనని దాన్ని అర్థం చేసుకోవాలి.
కేవలము ఈ 3 కలిపి మీరు ఒకటే దగ్గర చూడండి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో నంబర్ 7లో ఉంటాయి ఇవన్నీ కూడా. ఇందులో పిన్ టు పిన్ అన్ని చదివినాం మేము. దీంట్లో విడివిడిగా ఈ పాయింట్స్ అన్ని చూసినప్పుడు మన పిల్లలకు అన్యాయం జరగకుండా ఇవ్వచ్చు. అంటే ఏమాత్రం చదువులేని తెలంగాణ వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నప్పుడు 95% రిజర్వేషన్ వస్తుంది. కొన్ని చిన్న చిన్న క్వాలిఫికేషన్స్ ఉండే వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. కంప్లీట్గా హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. కానీ ఈ స్పిరిట్ని ఫాలో కాకుండా కేవలం బై లెటర్ మేము ఫాలో అవుతాము, మీరు 3 కలిపి చూడండి, ఎక్కడోళ్ళైనా సరే 4 ఏళ్ళు ఉంటే సరిపోతుంది అంటే కుదరదు. ఇక్కడ చరిత్ర అట్లా లేదు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అది కాదు. ఇది మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి రక్షణ. దాన్ని తుంగలోకి దొక్కి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అన్యాయాన్ని తెలంగాణ ప్రజలకు వివరించడానికే ఇవాళ రక్షణ సేన నుండి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం మేము పెట్టడం జరిగింది. వాస్తవానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూస్తే ఎంత బాధ అనిపిస్తుందంటే నిజంగా మళ్ళా ముల్కీ రూలే రావాలి. 15 ఏళ్ళు ఇక్కడ ఉండి చదువుకున్నోడికే ఇక్కడ ఉద్యోగం రావాలి. ఎందుకంటే ఇక్కడ 4 ఏళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు 30 ఏళ్ళు ఇక్కడ కూర్చొని జీతం తీసుకొని మళ్ళా రిటైర్ అయ్యి చనిపోయేంత వరకు ఇక్కడే పెన్షన్ తీసుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి వనరులను మన వాళ్ళకు మలుపుతారు. ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా నిర్ణయించేటటువంటి అధికారం వాళ్ళకు వస్తుంది. అట్లాంటి అధికారం వచ్చిందంటే ఇక్కడ నేల తెలవాలి, ఇక్కడ సంస్కృతి తెలవాలి, ఇక్కడ ప్రజలు తెలవాలి, వనరులు తెలవాలి, మన బాధలు తెలవాలి. తెలిసినోడే మలపగలుగుతాడు తప్పితే ఎవరికి పడితే వాళ్ళకు పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇచ్చి మనం ఇది చేస్తే కష్టం. ఇవాళ నేను తెలంగాణ రక్షణ సేన నుంచి రౌండ్ టేబుల్ వేదికగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా. ఏదైతే మీరు 563 మందికి ఉద్యోగాలు గ్రూప్ 1లో ఇచ్చిండ్రో అవన్నీ కూడా డెఫినెట్గా తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఎట్లా అయితే ఆనాడు ఎన్టీ రామారావు గారు ఒక కమిటీ వేసి తర్వాత 610 జీవో ఇచ్చి ఆ అన్యాయాన్ని సవరించిండ్రో ఈ అక్రమంగా ఉద్యోగాలకు వచ్చినటువంటి వీరందరి మీద కూడా మేము ఖచ్చితంగా రివ్యూ వేస్తాం. ఒక జ్యుడిషియల్ కమిటీ వేస్తాం. దాన్ని రివ్యూ చేసి మళ్ళీ మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎస్కేప్ అవ్వడానికి లేదు. అన్యాయం, ఇది చాలా దారుణమైన అన్యాయం. 1200 మంది పిల్లలు చచ్చిపోతే వచ్చిన ఉద్యోగాలు అవి. ఆ ఉద్యోగాలు కూడా పెద్ద ఉద్యోగాలు, చాలా పవర్ఫుల్ ఉద్యోగాలు, 30 ఏళ్ళు మన తెలంగాణ తలరాతను మార్చే ఉద్యోగాలు. కాబట్టి ఏనాటికైనా దీని మీద జ్యుడిషియల్ కమిటీ వేయాల్సిందే, రివ్యూ చేయాల్సిందే, దాని మీద ఆలోచన చేయాల్సిందే. ఇంకొక మాట మీ అందరికి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే మనం ఉద్యమ స్పిరిట్తోని రోడ్డు మీద కూర్చొని సాధించుకుంటేనే ఇవాళ అయ్యేటట్టు ఉంది తప్పితే మన మాట వినే ప్రభుత్వాలు కాదు. ముఖ్యమంత్రి గారిని చూసినాం మనం. మా నీళ్లు పోతున్నాయి ముర్రో అంటే ఆయన పోయి మంగళారతి బట్టి వాళ్ళు అక్కడ ప్రారంభోత్సవం చేస్తున్నాడు కర్ణాటకలో. పోయేదే మనకు, జరిగేదే నష్టం మనకంటే. వీరు పోయి అక్కడ పోయి చేస్తే ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం పర్మనెంట్గా ఒప్పుకున్నట్టు అవుతుంది, తుంగభద్రలో హక్కులు పోగొట్టుకున్నట్టు అవుతుంది. అది కరెక్ట్ కాదు. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి యొక్క వైఖరి తెలంగాణ ప్రజలకు నష్టం చేసే విధంగానే ఉన్నది. కాబట్టి ముఖ్యంగా మా యువకులకు, చదువుకున్న వాళ్లకు జరిగేటటువంటి నష్టం ఇవాళ ఎంత దుఃఖం అండి నిజంగా. పాపం పిల్లలు వచ్చి ఇక్కడ అశోక్ నగర్లో ఉంటే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు డబ్బులు పంపాలి. పేరెంట్స్ 5 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 7 ఏళ్ళు చదివేటోళ్ళు కూడా ఉన్నారు. చదువుతుంటే స్విగ్గీలు జొమాటోలు నడుపుకుంటున్నారు చాలామంది పిల్లలు, ర్యాపిడోలు నడుపుకుంటున్నారు చాలామంది పిల్లలు. ఎందుకంటే తల్లిదండ్రుల మీద భారం పడొద్దని పార్ట్ టైం నడుపుకుంటున్నారు. అంత దుఃఖపడి రాసినటువంటి ఎగ్జామ్లో అప్పనంగా వేరే వాళ్ళు వచ్చి కొట్టుకపోతామంటే చూస్తూ ఊరుకోము. అనేక అవకతవకలు జరిగిన ఈ గ్రూప్ 1లో ఇప్పటికైనా మర్యాదగా ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఆ గ్రూప్ 1 మీరు ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు. మీరు ఏమన్నా చేయండి, వాళ్ళు ఉద్యోగంలో చేరనండి, జీతాలు తీసుకోండి. ఈ 563 మాత్రం ఖచ్చితంగా ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ జ్యుడిషియల్ రివ్యూ. దాన్ని మాత్రం ఒక కమిటీ వేసి మేము రివ్యూ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. బట్ వచ్చినటువంటి వక్తలందరికీ కూడా మనం అవకాశం ఇవ్వాలి. ఈ ఉద్యమకారుల పక్షాన తెలంగాణ రక్షణ సేన నిలబడి ఉంటుంది. ఇవాళ నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతున్నాం. రేపటి నాడు ఓవరాల్గా తెలంగాణ ఉద్యమకారులకు కూడా అన్యాయం జరిగింది. వాళ్ళకి ఏవైతే భూములు ఇస్తామని చెప్పారో ప్రభుత్వం ఇస్తలేదు. కాబట్టి జూలై 2వ తారీఖు నాడు ఒక మహా సంగ్రామం హైదరాబాద్లో జరగబోతా ఉన్నది. ఉప్పల్ బగాయత్ మరో మిలియన్ మార్చ్ని తలపించబోతా ఉన్నది. అందరం కూడా ఉద్యమకారులం అక్కడికి వెళ్తాం, భూ పోరాటం చేస్తాం. మా హక్కు అయినటువంటి ఆ భూమిని కూడా తప్పకుండా ఆక్రమించుకుంటాం. ఓ పక్క ఉద్యమకారులు